హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ. ఈ మసాలా కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు సోయా చంక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత వాటర్ని తీసేసి వీటిని మరీ ఎక్కువసేపు సోక్ చేయకూడదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా పిండుకోవాలి. ఇలా వాటర్ అన్నీ పోయేంత వరకు పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ స్క్వీజ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టేసుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అండ్ 2 గ్రీన్ చిల్లీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 లవంగాలు, అలాగే ఒక ఇలాచి చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటో కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవి ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనిచ్చుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక చెక్క దాల్చిన చెక్క అండ్ ఒక 2 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయినప్పుడు ఇందులో ఒక 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా వాటర్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.